శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు నవమ దివసం 9వ రోజు. 9వ రోజు శ్రీశైలంలో అమ్మవారు విశేషంగా సిద్ధిదాత్రిగా అమ్మవారు కొలువు తీరు ఉంటారు. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు సిద్ధగాంధర్వ యక్షధైర్యాసుర రమైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని అన్నారు. సిద్ధిదాత్రి అమ్మవారికి పాయస అన్నాన్ని నివేదన చేయాలి. ఈ 9వ రోజుని 9 ఏండ్ల అమ్మాయిని దుర్గా అనేటువంటి పేరుతోటి బాలా పూజ చేసుకోవాలి. అంటే కుమారి పూజ చేయాలి. ఉగ్రకర్మలు కూడా నశించిపోతాయి, దోషాలు తొలగిపోతాయి. అలాగే విద్యా జ్ఞానము ఉంటుంది, సర్వశత్రువులు నశిస్తారు, విజయము కలుగుతుంది, దుర్గతులు పోయి సద్గతులు కలుగుతాయి. ఇక మనకి ఈవేళ శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు 9 దుర్గామాతగా అవతరించింది. అమ్మవారు ఈ దుర్గాదేవి విశేషమైన శక్తి సంపన్నురాలు. ఈవిడ విశేషంగా ఎలా ఉంటుందంటే దుర్గా దుర్గార్తి శమని దుర్గపద్వి నివారిణి దుర్గమాచేదిని దుర్గా దుర్గసాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గా నిహంత్రి దుర్గమాపహ దుర్గమాజ్ఞానద దుర్గదైత్యలోకదానల దుర్గమా దుర్గలోక దుర్గమాత్మా స్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమా విద్య దుర్గమాశ్రిత దుర్గమా జ్ఞాన సంస్థాన దుర్గమా ధ్యానభాసిని దుర్గా మోహ దుర్గా మగ దుర్గా మార్గస్వరూపిణి దుర్గమాసుర సంహాత్రి దుర్గమాయాయుధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమా దుర్గమేశ్వరి దుర్గా భీమా దుర్గభామ దుర్గభా దుర్గధారిణి అని చెప్పి దుర్గాదేవిని విశేషంగా కొనియాడారు. అటువంటి దుర్గామాత సర్వస్వరూపే సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయవ్యస్ప్రాహిణో దేవి దుర్గాదేవి నమోస్తుతే. దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఆవిడ ఇంద్రకీలాద్రిపై వెలసింది. ఆవిడ మహిషాసురమర్దనయే దుర్గగా అవతరించింది. ఆవిడ దుర్గమాసుడు సంహరించింది కాబట్టి ఈవిని దుర్గా అన్నారు. కనకవర్షం కురిపించింది. ఇక్కడ విజయవాడలో కనకవర్షం కురిపించింది కాబట్టి కనకదుర్గ అన్నారు. కాబట్టి విజయాన్ని కలిగిస్తుంది కాబట్టి విజయదుర్గ అంటున్నారు. అమ్మవారు అష్టభుజాలు 8 భుజాలు కలిగి ఆ అమ్మవారు విశేషంగా శంకర మనకి చాలామంది స్తుతించారు, భాగవతంలో కూడా స్తుతించారు. మన వ్యాసుల వారు కానివ్వండి, పోతన గారు కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మలకు మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చని అమ్మ ధనులలో నమ్మిన అమ్మ మనంబులుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అన్నారు. అమ్మలగన్నయమ్మ మీ అమ్మగారికి అమ్మమ్మ ఎలా వెళ్తే అక్కడికి వెళ్తుంది దుర్గమ్మ. ముగ్గురమ్మలకు మూల పుటమ్మ. ఆ అమ్మ ఎవరు? లక్ష్మీదేవికి సరస్వతీదేవి, దుర్గాదేవి కూడా అమ్మే. ముగ్గురమ్మలకు మూల పుటమ్మ. ఆవిడ ఎటువంటి ఆవిడ? చాలా పెద్దమ్మ. ఆవిడ చాలా పెద్ద ఆవిడ. సురాసురులమ్మ, సురులకి అసురులకి అమ్మ. చాలా పెద్దమ్మ సురాసు కడుపారడి బుచ్చర్యం, అడగ్గానే కోరికలన్నీ నెరవేర్చేస్తుంది. ఆవిడ నమ్ముకుంటే చాలు. మనంబులుండెడి అమ్మ, మనసులో ఎప్పుడు కూడా దుర్గా 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 హరతి పాపం అన్నారు. దుర్గా దుర్గా అంటే దుర్గే దుర్గతి నాశిని అన్నారు. దుర్గా అంటే చాలు వాడు దుర్గతులన్నీ కూడా తొలగిపోతాయి, మంచి గతులు కలుగుతాయి. దుర్గా అంటే వాడు దుర్గుణాలు పోతాయి. దుర్గా అంటే వాడు పాపం అంతా దూరం అవుతుంది. దురదృష్టమైనటువంటి దుర్మార్గత్వమైన దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అన్నారు. అటువంటి అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించి
భక్తుల యొక్క కోరికను నెరవేరుస్తూ కొంగు బంగారంగా ఉంది. కవిత్వం, పటుత్వం, సంపదలు ఇవన్నీ కూడా చాలామంది లక్ష్మీదేవి సంపదలు ఇస్తుంది, దుర్గాదేవి కూడా తొందరగా ఇచ్చేస్తుంది. ఆవిడ ఆరాధించాలి భక్తి ప్రపత్తులతోటి. ఎన్నో నిదర్శనాలు ఇప్పటికి కూడా ఆవిడ తిరుగుతూ ఉంటుంది. విజయవాడలో 2-3 చోట్ల ఆవిడ తిరుగుతుంది, కొండల్లో కానీ చాలా చోట్ల. పూర్వకాలం కనిపించేది ఇప్పుడు కూడా కనిపిస్తుంది చాలామంది భక్తులకి. ఎన్నో నేను బ్రహ్మోత్సవాలు చేస్తున్న సమయంలో కూడా ఆవిడ ఏదో ఒక రూపంలో రావడం, నేను వింటున్నాను రా అని చెప్పమని వైభవాన్ని తెలుసుకోవడానికి వచ్చానరా అని విజయవాడ చుట్టుపక్కల బ్రహ్మోత్సవాలు దేవాలయాలు ఏదో ఒక రూపంలో వచ్చేది. ఎవరో వాళ్ళు తెలియదు అని అడిగేవారు. ఎవరంటే వాళ్ళే ఆశ్చర్యపోయేవారు. ఎవరో మాకు తెలియదు అనేవారు. ఆవిడ అంత మహిమ కలిగినటువంటి శక్తి ఇప్పటికి కూడా చాలా విశేషమైన శక్తిని. ఎక్కడికైనా విదేశాలు కానీ విదేశాలు వెళ్ళననుకోండి, ఇతర రాష్ట్రాలు వెళ్ళే సమయంలో ఈ బ్రహ్మోత్సవాలకు అమ్మవారి దర్శనం చేసి వెళ్తూ ఉంటాం 3 నెలలకు ఒకసారి. అటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి కష్టాల దూరం చేసి, దుర్గుణాల దూరం చేసి, ఐశ్వర్యాన్ని నాకు లేదు అమ్మ అని అడిగితే చాలు సంపదలు ఇచ్చేటువంటిది, బాధపడితే చాలు అనుగ్రహించేటువంటి తల్లి అన్నమాట. ఆవిడ దర్శిస్తే చాలు అనుగ్రహించేటువంటి తల్లి. అటువంటి అమ్మవారు కదంబ పుష్పాలతోటి, ఎర్రటి మందార పుష్పాలతోటి, గులాబీలతోటి, చామంతులతోటి, మల్లెలు, మరువము, దవనముతోటి, జాజులు, మల్లెలతోటి అమ్మవారిని ఆరాధించాలి. ఎరుపు రంగు, పసుపు రంగు, బంగారపు రంగు వర్ణంతో ఉన్న చీరలు కడితే చాలా విశేషం అమ్మవారికి. అలాగే అమ్మవారు శంఖము, చక్రము, పాశము, అంకుశము, గద, ఖడ్గము, పటారి, కత్తి, కొరడ ఇవన్నీ కూడా పట్టుకుని అష్టభుజాలతోటి కూడా ఆవిడ ఈ విధంగా వ్యాఘ్రవాహిని అయి, సింహవాహిని అయి, పులి ఆవిడికే వాహనం, సింహం కూడా ఆవిడదే వాహనం అన్నమాట. అటువంటి అమ్మలగన్న అమ్మ కనక వర్షాన్ని కురిపించింది కాబట్టి కనకదుర్గ అన్నారు. కదంబ పుష్పాలతో అర్చిస్తే చాలా ప్రీతి అమ్మవారికి. అలాగే కదంబం నివేదన చేయాలి, ఈవేళ పులిహోర నివేదన చేయాలి, గుడాన్నాన్ని నివేదన, శాకాన్నము కూడా నివేదన చేయమని చెప్పారు. విశేషమైనటువంటి అమ్మవారు. అటువంటి దుర్గాదేవిని ఆరాధన, దర్శనము విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పి దుర్గాదేవిని సహస్రనామంతో కానీ, కుంకుమతో, అష్టోత్తరంతో కానీ చక్కగా అర్చన చేయండి. చాలా బాగుంది. ఇంకా వనదుర్గగా కూడా మీకు శాఖాలతో, కూరగాయలతో చక్కగా అలంకరణ చేసుకుని కూడా అమ్మవారిని ఆరాధన, శాకాంబరి దుర్గగా, వనదుర్గగా కూడా ఇవాళ అర్చన చేస్తారు చాలామంది. వనదుర్గగా కూడా ఆరాధించవచ్చు. మన విజయదుర్గగా, కనకదుర్గగా మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనందరికీ కూడా, మీ అందరికీ కూడా విజయాన్ని కలిగించాలని చెప్పి ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నాం.